ఎస్ లీడర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. మైషల్ ఈశ్వరరావు, డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ ఫ్రమ్ వెస్టేజ్ మార్కెటింగ్ కంపెనీ. ఈరోజు మీకు ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని పరిచయం చేయాలి. అంటే ప్రతి పేదవాడు కోటీశ్వరుడిగా మారాలి. ప్రతి మనిషి కూడా ఆరోగ్యవంతుడిగా మార్చుకోవడానికి ఒక మంచి అవకాశం అనేది ఈరోజు మీకు చూపించబోతున్నాను. అసలు మనిషి జీవితంలో 2 పార్ట్స్ ఉంటాయండి. ఒకటోది ఆరోగ్యంతో కూడుకున్నటువంటి పార్ట్. అంటే ప్రతి మనిషి ఆనందంగా ఉండాలంటే గనక తన కుటుంబం అంతా కూడా ఆరోగ్యంగా ఉండాలి. ప్రతి మనిషి సంతోషంగా ఉండాలంటే అది రెండో పార్ట్ అండి. మనిషి జీవితంలో డబ్బు ఎప్పుడైతే ఉందో సంతోషం అనేది వస్తుంది. అంటే ఆరోగ్యం గురించి మీకు ఈరోజు ఆదాయం సంపాదించుకునేటువంటి మార్గం గురించి 2 మనిషి సంపాదించుకోవడంలోనే ఈరోజు ప్రపంచంలో మనిషి వెతుకులాటలో మరి వెతుకులాడుతున్నప్పటికీ కూడా అవి 2 సంపాదించుకోలేకే మనిషి ఫెయిల్ అవుతున్నాడు. ఆ రెండింటిని మరి సులువుగా మీకు దొరికేలాగా, సులువుగా వివరణ ఇచ్చేలాగా, సులువుగా మీ చేతుల్లోనే వాటిని పొందుకునేలాగా నేను మీకు ఈరోజు పరిచయం చేయాలని అనుకుంటున్నాను. ఇది చాలా సీరియస్‌గా మీరు తీసుకుంటే గనక మీ జీవితంలో చాలా గొప్ప మార్పు అనేది మీకు తీసుకురావడానికి అవకాశం ఉంటది. మరి ఇది సీరియస్‌గా తీసుకుంటారా? లేదంటే సిల్లీగా తీసుకుంటారా? అనేది మీకు ఆధారపడి ఉంటది. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్‌ని సీరియస్‌గా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ జీవితంలో హాస్పిటల్ మెట్టెక్కకుండా దేవుడిచ్చినటువంటి ఆరోగ్యమంతా వాళ్ళు ఆరోగ్యంగా జీవించడానికి అవకాశం ఉంటది. రెండో పాటు దేవుడిచ్చినటువంటి జీవితం ఏదైతే ఉందో అది సంతోషంగా జీవించడానికి కావాల్సినటువంటి ఒక గొప్ప మార్గాన్ని వాళ్ళకి నేను చూపించబోతున్నాను. యెస్, దానికి ముందు ఇప్పుడు నేను మీకు పరిచయం చేయబోయే కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీలో దొరికే ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇండియాలోనే ద మోస్ట్ ట్రస్టెడ్ సర్టిఫికేషన్ కలిగినటువంటి ప్రొడక్ట్. అంటే ఈ ప్రొడక్ట్స్ మిగతా వాటితో మీరు కంపేర్ చేయకూడదు. ఎందుకు అంటే ఈ మోస్ట్ ట్రస్టెడ్ సర్టిఫికేట్ అనేది లేదా ఈ మోస్ట్ ట్రస్టెడ్ అవార్డ్ అనేది బయట మీరు ఇలాంటి కంపెనీస్‌లో ఎక్కడైనా మీరు చూడండి. డైలీ వాడుకునే ప్రొడక్ట్స్ కానీ, హెల్త్ కేర్ కేటగిరీ ప్రొడక్ట్స్ కానీ, ఎలాంటి సర్టిఫికేట్ అనేది ఎక్కడ ఉండదండి ఈ కంపెనీకి. ఇండియాలో మీరు గమనించినట్లయితే. అలాంటి ఒక గొప్ప క్వాలిటీతో, స్టాండర్డ్స్‌తో ఉన్నటువంటి మీకు ప్రొడక్ట్స్‌ని పరిచయం చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాను. రైట్. ఇప్పుడు ఆ కంపెనీలో దొరికే ప్రొడక్ట్స్ గురించి కొన్ని కొన్ని విషయాలు మీకు చెప్తూ ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం నేను చేస్తాను. యెస్. వరల్డ్స్ వన్ అండ్ ఓన్లీ హెల్త్ త్రూ వెల్త్. అంటే ఆరోగ్యాన్ని సంపాదించుకుంటే చాలు మీరు ఐశ్వర్యవంతులవుతారు. ఆరోగ్యం ద్వారా ఆదాయం ఏ విధంగా సంపాదించుకోవాలో ఒక ఒక కొత్త ప్రపంచంలోకి మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాను. ఈ ఈ ప్రపంచం పేరేంటి అంటే కింగ్డమ్ ఆఫ్ వెస్టేజ్. ఓకేనండి. అంటే ఈ వెస్టేజ్ అనేటువంటి ప్రపంచంలోకి గనక మీరొస్తే మీ జీవితం ఎంత అద్భుతంగా ఉండబోతుందో మీరు ఊహించనంత గొప్ప స్థితికి మీరెళ్తారు. అది ఎలాగా వాట్ ఈస్ వాట్ అని కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అయితే ఈ బిజినెస్ చాలామంది ఎందుకు చేయాలో తెలీదు. అందుకే ఈ బిజినెస్ ఎందుకు చేయాలో ఫస్ట్ తెలుసుకొని తర్వాత ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. వై? ఎందుకు చెయ్యాలి అనేది చాలా చాలా ముఖ్యమండి. మనం పనెందుకు చేస్తాము? వై డు వి వర్క్? అంటే సాధారణంగా బయట ప్రపంచంలో మనం ఎందుకు పని చేస్తాము అంటే డబ్బు సంపాదించడానికి. బట్ డబ్బు మీరు కావాల్సినంత డబ్బు సంపాదిస్తున్నారా? మీరు చేసే పని ద్వారాగా అంటే అది అసాధ్యం అని చెప్పాలి బయట ప్రపంచంలో. ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో అవసరాలకు తగ్గ ఆదాయంలో 10%, 20% తప్ప ఎవరు కూడా అవసరాలకు తగ్గగా 100% ఎవరు కూడా ఇన్‌కమ్ సంపాదించుకోలేకపోతున్నారు. బట్ ట్రూ ఏంటంటే ఈరోజు నేను మీకు పరిచయం చేయబోయే అవకాశం ఏదైతే ఉందో మీ అవసరాలు ఏవైతే లైఫ్‌లో ఉన్నాయో ఆ అవసరాలకి ఎంతైతే ఇన్‌కమ్ కావాలో 100కి 100% ఇంకా చెప్పాలంటే 200% అంటే మీకు కావాల్సిన దానికి మించి సంపాదించుకునేటువంటి అవకాశాన్ని నేను మీకు పరిచయం చేయబోతున్నాను. అది చూద్దాము. అసల ఒక మనిషి జీవితంలో ఉండేటువంటి కళల గురించి ఫస్ట్ చూద్దామండి. సాధారణంగా ప్రతి మనిషికి కలలుండాలి. ఈ రోజుల్లో వచ్చే ఇన్‌కమ్ తక్కువ కాబట్టి మనిషి కలలను కూడా కిల్ చేసుకుంటున్నాడు. అంటే కలలకనే ధైర్యం కూడా మనుషులకు లేదండి. కారణం ఏంటంటే ఆదాయం అనేది సరిగ్గా రాకపోవడం వల్ల కలలు మనిషి కనలేకపోతున్నాడు. యెస్, ఒక మనిషి జీవితంలో సాధారణంగా ఉండే కలలేంటి అంటే, ఒక మంచి లగ్జరీ కార్ ఉంటే బావుంటుంది. లగ్జరీ హౌస్ ఉంటే బావుంటుంది. బ్యాంక్ బ్యాలెన్స్ పుష్కలంగా ఉంటే బావుంటుంది. పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అలాగే అవకాశం ఉన్నంత వరకు ఫారెన్ టూర్స్ ఎంజాయ్ చేయాలి. అలాగే ఒక వృద్ధాప్యం స్టేజ్‌కొచ్చిన తర్వాత మనిషి కష్టపడకుండా పీస్‌ఫుల్ లైఫ్ అనేది ఎంజాయ్ చేయాలి. ఇది సాధారణంగా ప్రతి మనిషి జీవితంలో ఉండే డ్రీమ్స్. బట్ వీటన్నిటికి లింక్ ఏంటి అంటే గనక మనీ అండి. ఆ మనీ పుష్కలంగా లేదు కాబట్టి ఈరోజు మరి మనిషి ఎటువంటి జీవితాన్ని జీవిస్తున్నాడో చూద్దాం. అవర్ రియాలిటీ ఓకేనండి. లైఫ్ కాంప్రమైజ్ అయ్యి అవర్ రియాలిటీ లైఫ్ ఆఫ్ కాంప్రమైజెస్ ఓకేనండి. జీవితంలో ప్రతి మనిషి
ఇంత గొప్ప జీవితాన్ని జీవించాలని కోరుకుంటాడు. కానీ డబ్బు లేకపోవడం వల్ల ఎలాంటి నార్మల్ వెహికల్ యూజ్ చేయడం, ఒకే వెహికల్ మీద ఫ్యామిలీ అంతా కూడా టూ వీలర్ మీద ప్రయాణం చేయడం, అలాగే చిన్న హౌస్ కన్‌స్ట్రక్షన్ చేసుకొని చ మరి తన కలలకు దూరంగా జీవించడం, పిల్లలకి సరైనటువంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలని అనుకున్నప్పటికీ కూడా మనీ లేకపోవడం వల్ల మరి వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోవడం అండ్ రిటైర్మెంట్ అయిన తర్వాత అంటే వృద్ధాప్యంలో రెస్ట్ తీసుకోవాల్సినటువంటి వయసులో కూడా కష్టపడి పని చేయవలసినటువంటి పరిస్థితులకు దారి తీయడం. ఇవన్నీ కూడా డబ్బుని సంపాదించవలసినటువంటి సమయంలో సంపాదించలేకపోవడం వల్ల మనం పడేటువంటి ఇబ్బందులు మరి అడ్జస్ట్‌మెంట్ లైఫ్ అనొచ్చు, కాంప్రమైజ్ లైఫ్ అనొచ్చు ఇది. ఓకేనండి. దీనికి ప్రత్యామ్నాయ మార్గం ఏంటి అంటే చూడండి, మన కలలకు మరియు వాస్తవానికి ఎందుకు ఇంత తేడా ఉంటుందని మీరు ఆలోచిస్తే కారణం ఏంటి అని ప్రగాఢంగా మీరు గట్టిగా ఆలోచన చేయండి. వాట్ ఈస్ ద రీజన్? ఓకేనండి. వై దే వై దేర్ ఈస్ బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ అవర్ డ్రీమ్స్ అండ్ రియాలిటీ. మన కలలకిని మన వాస్తవంగా మనం జీవించే జీవితానికి ఎందుకు ఇంత తేడా ఉంది అనే దాన్ని మీరు ఆలోచిస్తే గనక మీకు ఫైనల్‌గా వచ్చే ఆన్సర్ ఏంటి అంటే డబ్బు, డబ్బు, డబ్బు. డబ్బు లేకపోవడం వల్లే ఈరోజు ఈ కష్టాలు పడుతున్నాము. దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా కిందనున్నాయి చూడండి. ధరలు పెరుగుతున్నటువంటి సమయంలో మన డబ్బులు పెరగాలి. అంటే సంపాదన పెరగాలి. బట్ ధరలు పెరుగుతున్నాయి, అవసరాలు పెరుగుతున్నాయి. కానీ ఆదాయం మాత్రం పెరగట్లేదండి. దానికి ఎగ్జాంపుల్ ఈరోజు మనం జీవిస్తున్నటువంటి జీవన విధానం. యెస్. ఈరోజు జీవించే జీవన విధానంలో మనిషికి డబ్బు ఎంత సంపాదించాలి అనే దానికి ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అందులో ఫైనాన్షియల్ మినిస్టర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి అంటే 2020 తర్వాత సగటు సామాన్యునికి ఖర్చుల నిమిత్తం బ్రతకడానికి రూ. 1,00,000 ఉండాలి. రూ. 1,00,000 లోపు సంపాదించే వాళ్ళందరూ కూడా పేదరికంలో ఉన్నట్టే. కాబట్టి వాళ్ళ మీద మేము ఎటువంటి ట్యాక్స్‌లు విధించము అని గవర్నమెంటే తేల్చి చెప్పేసిందంటే, ఈరోజు ఒకవేళ మీరు రూ. 1,00,000 పైబడి సంపాదిస్తున్నట్లయితే పర్లేదండి. మీ అవసరాలకు తగ్గ ఆదాయం వస్తున్నట్టే. మీరు పర్లేదు సేఫ్ జోన్‌లో ఉన్నట్టే. ఒకవేళ రూ. 1,00,000 లోపు మీరు ఆదాయం ఉంది అంటే గనక మీకు ఆర్థిక ఇబ్బందులతో మీ కలలకు మీరు భిన్నంగా మీరు జీవిస్తున్నట్టే. మీ జీవితంలో సంతోషానికి, ఆనందానికి అవకాశం ఉండే మరి అవకాశం లేదు. ఓకేనండి. మరి అందుకనే ఈరోజు మీకు 2 రకాల వర్గాల ప్రజలకి ఈ బిజినెస్ అవసరం. ఒకటి ఆరోగ్యపరంగా, రెండోది వాళ్ళు డబ్బు సంపాదించే పరంగా. అయితే డబ్బు అనేసరికి 1,00,000 బయట సంపాదించొచ్చు. 2,00,000 సంపాదించొచ్చు తప్ప బయట ఉన్న అవకాశాలు చాలా తక్కువ కాబట్టి 1,00,000, 2,00,000కి మించి మీరు సంపాదించలేరు. బట్ ఇక్కడ అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ అని చెప్పడానికి ఎగ్జాంపుల్ నేనే. ఒక ప్లంబర్‌గా ఉన్న నేను ఈరోజు మోర్ థాన్ 5,00,000 ప్లస్ ఇన్‌కమ్ ఎర్న్ చేస్తున్నాను. ఒక ప్లంబర్‌గా ఉండే నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం ద్వారాగా ఈరోజు లగ్జరియస్ లైఫ్ లీడ్ చేస్తున్నాను. బీఎండబ్ల్యూ లాంటి ఒక లగ్జరియస్ కార్‌లో తిరుగుతున్నాను. ఒక లగ్జరియస్ హౌస్ కొనుక్కున్నాను. అలాంటి అవకాశం మీకు కూడా ఉంది. చూడండి రానున్న రోజుల్లో ఇంటి ఖర్చులకే నెలకి 1, 2 లక్షలు పైనే ఖర్చయ్యే అవకాశం ఉంది. కాబట్టి సంపాదించలేకపోతే గనక మనందరం చాలా ఇబ్బందుల్లోకెళ్తాము. మనం లోవర్ మిడిల్ క్లాస్ లైఫ్ లీడ్ చేస్తున్నాము. అప్పర్ మిడిల్ క్లాస్ లైఫ్ లీడ్ చేయడానికి ఈ అవకాశం నేను మీకు పరిచయం చేస్తున్నాను. డబ్బు సంపాదించడానికి 4 అవకాశాలు ఉంటాయండి. బయట చాలామంది చాలా కష్టపడుతుంటారు. ఎలాంటి సెక్యూరిటీ ఉండదు. వాళ్ళ దగ్గర టైం కూడా ఉండదు. అంటే మనశ్శాంతి కూడా ఉండదు. అండ్ సెకండ్ సోర్స్ ఏంటంటే డబ్బులు ఎన్ని అయినా సరిపోవు. అప్పులు ఎక్కువగా ఉంటాయి. ఒత్తిడి కూడా ఎక్కువగానే ఉంటది. ఇక్కడ సమస్య ఏంటి అంటే డబ్బు లేని దగ్గర మనిషి డబ్బుల్ని ఎతకాలనుకుంటున్నాడు. అదే సమస్యేనండి. అంటే 95% జనాభా డబ్బు లేని దగ్గర డబ్బు సంపాదించాలనుకోవడం. అలాగే 5% జనాభా డబ్బు ఉన్న దగ్గర మాత్రమే వాళ్ళు డబ్బును వెతుకుతున్నారు. అందుకే ప్రతి 100 మందిలో 5 మంది మాత్రమే డబ్బు సంపాదించుకుంటున్నారు. వాళ్ళ లైఫ్‌లో కలలు నెరవేర్చుకుంటున్నారు. ఇప్పుడు నా ఉద్దేశ్యం ఏంటంటే ఆ 95 మందిని కూడా ఈ మిగతా 5 మంది ఎవరైతే ఉన్నారో ఆ 5 మందితో పాటు 95 మందిని కూడా చేర్చాలి. అంటే 100కి 100 మంది డబ్బు సంపాదించుకునే మార్గాన్ని తెలుసుకొని అందరూ డబ్బు సంపాదించుకోవాలి. ఆ మార్గంలోకి తీసుకురావాలనుకుంటున్నాను. నేను ఆల్రెడీ వచ్చాను కాబట్టి మిగతా వాళ్ళని కూడా తీసుకురావాలనుకుంటున్నాను. అలాగే చూడండి పక్కన చూడండి 5% ప్రజలు ఎలా ఉన్నారో 5% మంది జనాభా మరి ఎలా లైఫ్ లీడ్ చేస్తున్నారు. వీళ్ళు కష్టపడతారు, స్థిరంగా ఉంటారు. టైం వీళ్ళ చేతుల్లో ఉంటుంది. యెస్ ఇప్పుడు నా టైం నా చేతుల్లోనే ఉందండి. వీళ్ళకి అప్పులు ఉండవండి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది వీళ్ళకి పుష్కలంగా ఉంటుంది. అప్పులు ఉండవు, డబ్బు కొదవ ఉండదు, స్వేచ్ఛ ఉంటుంది. వీళ్ళకి బాస్ ఉంటే ఎవరు ఉండడు. వీళ్ళ కోసం డబ్బు పనిచేస్తది. డబ్బు కోసం వీళ్ళు పని చేయరు. కాబట్టి ఇప్పుడు మీకు 2 ఆప్షన్స్ అండి. డబ్బు కోసం మీరు పని చేస్తారా? లేదా డబ్బే మీకోసం పని చేయాలా? మొదటి ఆప్షన్‌లో ఉంటే డబ్బు కోసం మీరు పని చేయాలి. సెకండ్ ఆప్షన్‌లోకెళ్తే డబ్బు మీకోసం పని చేస్తది. యెస్ ఈరోజు నేనున్నాను. నా కోసం డబ్బు పని చేసేలాగా నేను ఒక ఫార్ములా అనేది క్రియేట్ చేసుకున్నాను. మీకు కూడా ఫార్ములాని పరిచయం చేస్తాను.
చూడండి ప్రపంచంలో డబ్బు సంపాదించే ప్రతి వ్యక్తి కూడా ఇదే ఫార్ములాని వాళ్ళు లైఫ్‌లో అప్లై చేసుకొని, ఆ ఫార్ములా ప్రకారం డబ్బు వాళ్ళ కోసం పనిచేసేలాగా వాళ్ళు తయారవుతారు. యెస్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. బిల్ గేట్స్, ధీరుభాయ్ అంబానీ, రతన్ టాటా ప్రపంచంలో ధనవంతులైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెల్త్ క్రియేషన్ ఫార్ములాను పాటిస్తున్నారు. యెస్ ఈరోజు మీకు కూడా నేను వెల్త్ క్రియేషన్ ఫార్ములాని ఎలా పాటించాలి? ఎలా మీరు డబ్బు మీకోసం పనిచేసేలా తయారు చేసుకోవాలి సిస్టమ్ అనేది నేర్పించే ప్రయత్నం చేస్తున్నాను. ఒక సామాన్యమైన వ్యక్తి తన జీవితంలో ఏ విధంగా హెల్త్ క్రియేషన్ ఫార్ములాని చేసుకోగలడు అనే దాని మీద ఈరోజు మీకు వివరణ అనేది ఇవ్వాలనుకుంటున్నాను. చాలా జాగ్రత్తగా మీరు వినండి. తె తెలుసుకోండి. మీకు చాలా అద్భుతమైన అవకాశం ఇది. ఎందుకంటే బయట డబ్బు సంపాదించాలంటే మార్గాలు చాలా తక్కువ. ఓకే. ఇక్కడ డబ్బు సంపాదించాలంటే చాలా సులువుగా డబ్బు సంపాదించొచ్చు. దానికి ఇక్కడ ఒక అవకాశాన్ని, ఒక ఆపర్చునిటీ మీకు పరిచయం చేస్తున్నాను. ఈ అవకాశం పేరేంటంటే కన్స్యూమర్ ఎంపవర్‌మెంట్ ఆపర్చునిటీ అంటారు. ఈ ఆపర్చునిటీ తాలూకా విశేషం ఏంటి అంటే గనక మీరు పెట్టే ఖర్చుల్ని ఆదాయంగా మార్చుకోవచ్చండి. ఓకేనండి. మేక్ యువర్ ఎక్స్‌పెండిచర్ ఇంటూ యువర్ ఇన్‌కమ్. ఓకేనండి. మీరు ఏదైతే ప్రతిరోజు బ్రతకడానికి డైలీ నీడ్స్ కోసం ఖర్చు పెడుతూ మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నారో, ఆ ఖర్చుల్ని మరలా మీ వెనకాల ఆదాయంగా మార్చుకునేటువంటి అవకాశం అండి. ఓకేనండి. ఈ ఖర్చులు లేకుండా మనిషి బ్రతకలేడు. కానీ నేనేం చెప్తున్నానంటే చాలా తెలివిగా అర్థం చేసుకోండి. అదే ఖర్చుల్ని ఆదాయంగా మార్చుకుంటే మీకు మించినటువంటి కోటీశ్వరుడు ఈ భూమి మీద ఉండడు. ఎవరైనా ఫైనాన్షియల్ బడ్జెట్‌ని ఎలా వేసుకోవాలంటే సంవత్సర ఆదాయము, అలాగే నెలవారీ ఖర్చులను బట్టి ఆయన బడ్జెట్ ఏసుకోవాలి. బట్ ఇక్కడ ఎంత అద్భుతం అంటే బడ్జెట్ మీరు వేసుకునేటప్పుడు మీ ఖర్చుల్ని మీ ఆదాయంలో మార్చుకుంటున్నారు కాబట్టి మీ ఇన్‌కమ్ అనేది మల్టిపుల్ అవ్వడానికి అవకాశం ఉంటది. అలాంటి గొప్ప అవకాశం. పోనీ ఈ అవకాశం మీరు ఎందుకు చేయాలని నేను అంటున్నానంటే ఒకటోది ఆరోగ్యం, రెండోది ఆదాయం కదా! ఆరోగ్యం పక్కన పెట్టండి. ఆరోగ్యం ఎలాగా ఇంపార్టెంటు. అది మీకు తెలివైన వాళ్ళైతే ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. అందుకే వస్తువులు వాడతారు. అండ్ సెకండ్ ఇంకొక విషయం చెప్తున్నాను. ఇక్కడ వస్తువులు వాడకపోయినా కూడా మీరు ఈ భూమి మీద ఎక్కడో దగ్గర ఈ వస్తువులు వాడాల్సిందే. మీరు బ్రతకాలంటే వస్తువులు వాడకుండా బ్రతకలేరు. నేనేం చెప్తున్నానంటే అదే వస్తువుల్ని ఈ కంపెనీలో వాడుకుంటే మీరు చాలా తెలివైనోళ్ళు. ఎందుకు అంటే బయట ప్రపంచంలో వస్తువులు వాడుకుంటే అనారోగ్యాలొస్తాయి. అవన్నీ కెమికల్స్‌తో తయారు చేస్తారు. వాటికి మీకు ప్రూఫ్ కావాలంటే ప్రతి ప్రూఫ్ నేను ప్రొవైడ్ చేస్తాను. వెస్టేజ్ కంపెనీలోకొచ్చి వినియోగించుకుంటే ఆరోగ్యవంతులవుతారు. మీకు ఆరోగ్యం కావాలా? అనారోగ్యాలు కావాలా? అనేది మీ చాయిస్. వెస్టేజ్ కంపెనీలో ఎవరొస్తారు అంటే ఆరోగ్యవంతులు మాత్రమే ఈ బిజినెస్‌లో కొనసాగుతారు. అదే డబ్బు అనేది సెకండ్ పార్ట్. ఓకేనండి. ఆరోగ్యం అనేది ఫస్ట్ పార్ట్. అంటే వస్తువులు వాడుకోవడం కోసం నేను మాట్లాడుతున్నాను. వస్తువులు వాడుకోవడంలో మీరు తెలివైనోళ్ళైతే డబ్బు సంపాదించడంలో కూడా మీరు తెలివైనోళ్ళవుతారు. అదెలాగనేది ముందుకు చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి అందరూ పెరుగుతున్నారు నువ్వు తప్ప. ఈరోజు ప్రపంచంలో ప్రతి యొక్క మరి రేట్లు పెరుగుతున్నాయి. ఉల్లిపాయలు, పెట్రోలు, నిత్యావసర సరుకులు ప్రతిది కూడా పెరుగుతుందండి. బట్ పాపం సామాన్యుడు లేదా అతి సామాన్యుడి జీతం మాత్రం అది కనుమరుగులాగా అంటే మరుగుజ్జులాగా అది ఎదుగుదల లేకుండా ఉంటుంది. అందుకే సామాన్యుడు పాపం ఇబ్బందులతో జీవిస్తున్నాడు. రైట్ ఈరోజు ఆ ఇన్‌కమ్‌ని ఎలా పెంచుకోవాలి? ఈ రేట్ల కన్నా పెరిగే వాటికన్నా డబల్ మనం ఎలా పెరగాలి అనే దాని గురించి మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను చూడండి. రైట్ ఈ కంపెనీ పేరు వచ్చేసి వెస్టీజ్ అండి. ఈ కంపెనీ తాలూకా ఉద్దేశ్యం ఏంటంటే ప్రతి మనిషి కూడా ఆరోగ్యవంతుడిగా ఉండాలి. ప్రతి మనిషికి కూడా ఆర్థిక స్వేచ్ఛ ఉండాలి. అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఉండాలి. అటువంటి అవకాశం ఈరోజు మీకు పరిచయం చేస్తున్నాను. వెస్టేజ్ అనే దాంట్లో 2 అర్థాలు మీకు దొరుకుతాయి. ఒకటోది పురాతనమైన వాటిని వెలికి తీసిచ్చేది. ఏంటి పురాతనమైనవంటే ఒక 100 ఇయర్స్ బ్యాక్ మనిషి ఏ విధంగా ఆరోగ్యంగా ఉండేవాడో అలాంటి ఆరోగ్యాన్ని తీసుకొచ్చి మరలా ప్రజలకు ఇవ్వడమే. అంటే అప్పట్లో హాస్పిటల్ లేవు, డాక్టర్లు లేరు, వ్యాధులు లేవు. అసల మనిషి బ్రతికినంత కాలం ఆరోగ్యంగా బ్రతికేవాడు. చనిపోయేటప్పుడు కూడా అలాగే ఆరోగ్యంగానే చనిపోయేవాడు. యెస్ ఈరోజు ఎగ్జాక్ట్‌గా వెస్టేజ్‌లో ఎవరైనా జాయిన్ అయ్యి ప్రయాణాన్ని కొనసాగిస్తే వాళ్ళ జీవితంలో అనారోగ్యాలు లేకుండా, హాస్పిటల్ తెలియకుండా బ్రతికినంత కాలం ఆరోగ్యంగా బ్రతుకుతాడు. చనిపోయేటప్పుడు కూడా ఆరోగ్యంగా చనిపోతాడు. ఇది మీరు చేయవలసింది ఇలాంటి లైఫ్ కావాలంటే సింపుల్ అండి. ఎవ్రీ మంత్ మీ ఇంట్లో వినియోగించుకునే వస్తువుల్ని వెస్టేజ్‌లో వినియోగించుకోవడానికి డిసైడ్ అయితే చాలు. అండ్ సెకండ్ వెస్టేజ్ అంటే ఇంకొక అర్థం కూడా మీకు కనిపిస్తుంది గూగుల్‌లో సక్సెస్ తాలూకా అడుగుజాడలు. ఈరోజు 20 సంవత్సరాలు లక్షలు ఖర్చు పెట్టి చదివి రోడ్డు మీదకొచ్చి సర్టిఫికేట్‌లు పట్టుకొని తిరుగుతున్నా కూడా ఎడారిలో ఒయాసిస్ లాగా అవకాశాలు లేక పాపం కృంగిపోతున్నారు ప్రజలు. అలాంటి వాళ్ళకి మరి ఎడారిలో ఒయాసిస్ మాదిరి వెస్టేజ్ అనేటువంటి ఒక గొప్ప అవకాశం ప్రతి పేదవాడు కోటేశ్వరుడిగా మారడానికి, పెట్టుబడి పెట్టకుండా డబ్బు సంపాదించడానికి
ఈరోజు కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ అనేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఎస్, ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే మీ అంత అదృష్టవంతులు లేడు. ఈ అవకాశాన్ని దుర్వినియోగపరుచుకున్నారా మీ అంత దురదృష్టవంతుడు కూడా లేడని నా భావన. ఎస్, చూద్దాం ఈ అవకాశం ఏంటి అనేది. ఈ అవకాశం నిన్నో మొన్న వచ్చింది కాదండి. 20 సంవత్సరాల నుంచి ఇండియా మరి మార్కెటింగ్లో, అలాగే ఇండియా తాలూకా దిశ దశ మార్చడంలో 2004లో స్టార్ట్ అయ్యి ప్రపంచం సృష్టించుకుంటూ ఈరోజు 20 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు 2020లో 24లో ఉన్నాం కాబట్టి ఎస్, ఈ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2004. అప్పట్లో ఒక 10 ప్రొడక్ట్లతో స్టార్ట్ చేస్తే ఈరోజు 400 పైన ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. అయితే ఈ ప్రొడక్ట్స్ ఏం ప్రొడక్ట్స్ ఉంటాయంటే 19 రకాల కేటగిరీస్ ఉంటాయి. ఒక మనిషి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఏవైతే బయట ప్రపంచంలో వస్తువులు కొనుక్కొని వాడుకుంటున్నాడో అవే వస్తువులు ఇక్కడ కొనుక్కుంటారు. అయితే బయట కొనుక్కోవడానికి ఇక్కడ కొనుక్కోవడానికి తేడా ఏంటో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. బయట మీరు ఎంఆర్పి రేట్ కొనాలి, ఎందుకంటే బయట కస్టమర్ కాబట్టి ఎంఆర్పి రేట్ కొనాలి. బట్ వెస్టేజ్లోకి ఎందుకు మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నామంటే రూపాయి పెట్టుబడి పెట్టకుండా మీరు ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ అవ్వచ్చండి. అది ఇక్కడ గొప్పతనం. డిస్ట్రిబ్యూటర్ అవ్వడం వల్ల ఆ ఎంఆర్పి కొనే వస్తువులు ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ కాబట్టి తక్కువ రేటు కొనొచ్చు. ఎంత తక్కువ రేటు కొనొచ్చు 3 ఆఫర్లు ఉంటాయి, కూడా మీకు వివరిస్తాను. రైట్, ఇప్పుడు కొనుక్కోవడం వల్ల పాయింట్లు ఇస్తారు. అంటే కొనుక్కునే దాని మీద మరలా మీ అకౌంట్లో డబ్బులు వేస్తారు. అంటే మీ ఖర్చులను ఆదాయంగా మార్చుకోవచ్చు అని చెప్పాను కదా, ఇదేనండి. మీరు కొనుక్కున్న వస్తువులకే కొన్ని పాయింట్లు ఇస్తారు. ఆ పాయింట్ల మీద మరలా మీ అకౌంట్లో డబ్బులు వేస్తారు. ఎలాగో చూడండి, ఒక పాయింట్ ఎంత కొనాలంటే 30 రూపాయలు దాటుకుంటే ఒక పాయింట్ వస్తుంది. 100 రూపాయలు దాటుకుంటే 3 పాయింట్లు వస్తాయి. 1000 రూపాయలు దాటుకుంటే 30 పాయింట్లు వస్తాయి. మళ్ళీ అలాగే 3000 రూపాయలు దాటుకుంటే 100 పాయింట్లు వస్తాయి. ఇవి జాగ్రత్తగా గమనించండి. పాయింట్లు బట్టి మీకు ఇన్కమ్ వస్తుంది. ఈ పాయింట్లు బట్టి బిజినెస్ ప్లాన్ అర్థమవుతుంది. ఓకేనండి. ఒక పాయింట్ 30 రూపాయలు దాటితే 100 రూపాయలకి 3 పాయింట్లు, 30 పాయింట్లు 1000 రూపాయలు, 100 పీవీలు 100 పాయింట్లు రావాలంటే 3000 రూపాయలు దాటుకోనాలి. రైట్, ఇప్పుడు ఇక్కడ జాయినింగ్ ప్రాసెస్ ఏంటి చూద్దాం. ఇక్కడ ఎవరైనా జాయిన్ అవ్వచ్చండి. 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. జాయిన్ అవ్వడానికి ₹1 కట్టకుండానే మీరు జాయిన్ అయిపోయారు. ఓకేనండి. ఈ బిజినెస్లో జాయిన్ అవ్వడానికి అర్హత ఏంటంటే, ఒకటోది ఆరోగ్యం పట్ల మీకు సరైనటువంటి అవగాహన ఉండాలి. అంటే అర్థం ఏంటంటే, నేను నా కుటుంబం ఆరోగ్యంగా ఉండాలనుకునే వాళ్ళు మాత్రమే ఈ బిజినెస్లో జాయిన్ అయ్యే వస్తువులు వాడతారు. రెండోది, నా పిల్లల భవిష్యత్తు బాగుండాలి, నా కుటుంబం సంతోషంగా ఉండాలంటే నా అవసరాల కన్నా మించిన ఆదాయం అనేది ఉండాలనుకునే వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం ఉపయోగపడుతుంది. అంటే ఎంత గొప్ప అవకాశం వచ్చినా సరే కాలదనుకునే వాళ్ళు ఉంటారు. అవకాశాలని తీసుకొని వినియోగించుకొని జీవితాలు మార్చుకునే వాళ్ళు ఉంటారు. 2 రకాల ప్రజలు ఉంటారు భూమి మీద. ఒకటి తెలివిని ఉపయోగించుకున్న వాళ్ళు, రెండోది తెలివిని ఉపయోగించుకోలేని వాళ్ళు. తెలివిని ఉపయోగించుకున్న వాళ్ళు డబ్బు సంపాదనలో కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీని మరి అద్భుతంగా తీర్చిదిద్దడంలో కానీ వాళ్ళు ముందుల వరుసలో ఉంటారు. తెలివిని ఉపయోగించుకునే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు ఎలాంటి గొప్ప అవకాశం పరిచయం చేసినా కూడా స్కీములు, స్కాములు అనే పేరుతో వాళ్ళకు వాళ్ళే చాకులు చెప్పుకొని వాళ్ళ జీవితంలో ఏ అవకాశం వచ్చినా సరే వాటిని స్కామల్లా భావించుకొని జీవితంలో ఎప్పటికీ కూడా వాళ్ళు మంచి జీవితాన్ని జీవించలేరు. వాళ్ళు ఎప్పుడు కూడా ఆ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులనే కొనసాగిస్తారు. అవకాశాలను వినియోగించుకోవడం రావాలి. ఎస్, ఈరోజు మీకు ఫ్రీగానే నేను ఒక అవకాశం ఇస్తాను. అవకాశం వెస్టేజ్ మార్కెటింగ్ అనే అవకాశం. దానికి మీకు యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం 18 సంవత్సరాలు నిండుంటే ఈ అవకాశం మీకు ఫ్రీగా వస్తుంది. దానికి మీరు ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ, ఇందులో ఏదో ఒక ప్రూఫ్ మీ దగ్గర ఉంటే ఈ అవకాశం జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయితే కంపెనీ నుంచి మీకు ఒక ఐడి నెంబర్ వస్తుంది. ఈ ఐడి నెంబర్తో ఈ కంపెనీలో 9 రకాల ఆదాయాలు మీరు సంపాదించుకోవచ్చు. 9 రకాల ఆదాయాలు కంపెనీ మీకు ఎందుకు ఇస్తుంది అంటే కనుక, సాధారణంగా ప్రతి మనిషికి కళ ఏంటి అని అడిగితే ఆ కళ కూడా చెప్పే ధైర్యం లేదు మనుషులకి. ఎందుకంటే తనకు వచ్చే ఆదాయం తక్కువ కాబట్టి కళలను కూడా చెప్పే మరి సాహసం చేయలేకపోతున్నారు. అందుకే పేదవాడికి కళలు అంటే నిద్దట్లో వచ్చే కళలాగా మిగిలిపోతున్నాయని చెప్పి కంపెనీ పేదవాడు కూడా కోటీశ్వరుడు అనుభవించేటువంటి జీవితాన్ని అనుభవించాలని 9 రకాల ఆదాయాలు అంటే 9 టైప్ ఆఫ్ ఇన్కమ్స్ డిజైన్ చేసి పేదవాడిని కూడా ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి 9 రకాల ఆదాయాల రూపంలో మీకు ఇస్తుంది. ఈ అవకాశం చూద్దాం ఎలా వాట్ ఈజ్ వాట్ అనేది. ఇక్కడ కొనుక్కొని వాడుకుంటే ఫస్ట్ ఆరోగ్యం వస్తుంది కదండి. ఆ కొనుక్కోవడం తెలిస్తే ఇక్కడ వస్తువులు చాలా తక్కువ రేటు దొరుకుతాయి. అందులో మొట్టమొదటి మరి ఆఫర్ ఏంటి అంటే కనుక రీటైల్ ప్రాఫిట్ అంటారు. దీన్నే రీటైల్ ఆఫర్ అంటారు. రీటైల్ ఆఫర్ అంటే అర్థం ఏంటి అంటే కనుక, మీరు బయట ఎంఆర్పి కొనుక్కున్నారుగా, మరి వెస్టేజ్లోకి వస్తే మరి డిస్ట్రిబ్యూటర్ అయ్యారు కదా. డిస్ట్రిబ్యూటర్ అయితే మరి ఎంఆర్పికి ఎందుకు కొంటారు? అందుకే మీకు రీటైల్ ఆఫర్ ఇస్తారు. ఎంత అంటే 10 to 20% ఇస్తారండి. మరి ఈ ఆఫరు ఎప్పటి నుంచి ఎప్పుడు లోపల కొనాలంటే ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. మరి ఎంత కొనాలి అంటే ఎంతైనా కొనుక్కోవచ్చు. ఎంత కొనాలని రూల్ లేదు, ఇప్పుడు కొనుక్కోవాలని రూల్ లేదు. ఎప్పుడు కొనుక్కున్నా 100కి ₹10 నుంచి ₹20 తగ్గించి మీకు ఇస్తారు. ఓకేనండి. అండ్ కొనుక్కోవడంలో రెండో ఆఫర్ ఉంది. అంటే దీన్నే
రీపర్చేజ్ ఆఫర్ అంటారు. రీపర్చేజ్ ఆఫర్ అంటే అర్థం ఏంటంటే, మరి ఈ నెల కొన్నారు. రెండోసారి నుంచి ఎప్పుడు కొనుక్కున్న రీపర్చేజ్ అంటారు కదా! ఆ ఆఫర్ మీకు రావాలంటే ప్రతి నెల 2వ తారీఖు నుంచి 18వ తారీఖు లోపల కొనుక్కోవాలి ఈ రీపర్చేజ్ ఆఫరు. రీటైల్ ఆఫర్ అయితే ఎప్పుడైనా కొనుక్కోవచ్చు ప్రతి నెల. కానీ రీపర్చేజ్ ఆఫర్ రావాలంటే 2-18 లోపల కొనుక్కుంటే 10% పైనిచ్చే 20%తో పాటుగా 10% అదనంగా ఇస్తున్నారు. ఇప్పుడు మొత్తం మనకొచ్చిన పర్సెంటేజ్ ఎంత అంటే 30% వస్తుందండి. 30% అంటే ఈ 2 ఆఫర్‌లు కలిపి మీరు ఎగ్జాంపుల్‌గా వెస్టేజ్ షాప్‌కి రూ. 1000 పట్టుకొస్తే ఇంటికి రూ. 1300 వస్తువులు పట్టుకెళ్ళొచ్చు. అంటే ప్రతి రూ. 1000 మీద మీరు రూ. 300 అదనంగా బెనిఫిట్ పొందుకుంటున్నారు అని చెప్పొచ్చండి. ఈ 2 ఆఫర్‌లు కలిపితే. కానీ కంపెనీ ఏం చెప్తుందంటే ఇంట్లో ఒక వ్యక్తి ఎవరైనా సరే వస్తువులు వాడుకుంటే నెలకి 3, 4, 5 వేలు ఈజీగా వాడతాడు. ఆ వస్తువులన్నీ ఇక్కడే వాడుతారా? ఒక గొప్ప ఆఫర్ మీకు పరిచయం చేస్తానని చెప్తుంది. ఆ ఆఫర్ ఏంటి అంటే 50% ఇస్తానని చెప్తుందండి. దానికి కండిషన్ ఏంటంటే మరి వెస్టేజ్‌లో దొరికే ప్రొడక్ట్స్ అన్ని కూడా ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రొడక్ట్స్ కాబట్టి ఈ ప్రొడక్ట్స్ కనీసం ఒక 4 నెలలు మీరు వినియోగిస్తే సంపూర్ణ ఆరోగ్యం మీరు పొందుకోవడానికి అవకాశం ఉంటది ఈ వస్తువుల గురించి. కాబట్టి మీరు 4 నెలలు వాడాలి కండిషను. ఏది 50% రావాలంటే. అలాగే 20% గాని, 30% గాని రావాలంటే 4 నెలలు అవసరం లేదండి. ఏ నెలకి ఆ నెల ఇచ్చేస్తారు. 50%లోకి వెళ్ళాలంటే 4 నెలలు వాడాలి. రెండో కండిషన్ ఏంటంటే, రెండో తారీఖు నుంచి 14 తారీఖు లోపల మీరు కొనాలి. మూడో కండిషన్ ఏంటంటే 100 పాయింట్లు కొనాలి. 100 పాయింట్లు అంటే పైన చూడండి ఇక్కడ. మీరు రూ. 3000 దాటి కొనాలి. ఎందుకు ఈ కండిషన్ పెట్టారు అంటే, ఎంత పేదవాడైనా ఇంటికి కనీసం ఒక 3, 4, 5 వేలు ఈజీగా వస్తువులు వాడతారు కాబట్టి, అందుకే 100 పాయింట్లు అంటే ఇంట్లో కావాల్సిన అన్ని వస్తువులు ఇక్కడే కొనండి. అప్పుడే మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు అని చెప్తుంది. అందుకే ఈ ఆఫర్ పేరు కూడా అద్భుతంగా పెట్టారు చూడండి. సీఎన్‌సీ అంటారు. అంటే కన్సిస్టెన్సీ. అంటే ఒక వ్యక్తి ఎప్పుడైతే క్రమశిక్షణ పాటిస్తాడో, ఆ వ్యక్తి ఎందులో అయినా విజయం సాధించగలడు అని అర్థం అన్నమాట. కన్సిస్టెన్సీ అంటే ఈ కొనుగోలు చేయడంలో కూడా కన్సిస్టెన్సీ పాటిస్తే మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారని ఎగ్జాంపుల్. చూద్దాం ఇప్పుడు 50% ఎలాగొస్తుందో మీకు వివరించే ప్రయత్నం నేను చేస్తాను చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా మీరు 100 పాయింట్లు కొన్నారు. అంటే ఎంత కొన్నారు? రూ. 3000 దాటి కొన్నారు. మరి ఎన్ని నెలలు కొనాలని చెప్పాను? 4 నెలలు కొనాలని చెప్పాను. 4 నెలలకి మీరు కొన్న వస్తువులు ఎంత అయ్యాయి అంటే 3000 చొప్పున 4 నెలలు అంటే 12,000 మీరు కొన్నారు. 12,000కి ఇప్పుడు 50% అంటే మనకి 6,000కే రావాలి. సగం రేటుకే రావాలి. ఎలా వస్తాయో చూద్దాం. ఇప్పుడు రూ. 12,000 వస్తువులు మీరు కొంటే ఇక్కడ చూడండి ప్రతి రూ. 1000కి రూ. 300 కొనేటప్పుడే కంపెనీ మీకు ఫ్రీగా వస్తువులు ఇస్తుందండి. అంటే ఇప్పుడు మీరు 12,000 కొన్నారంటే 12,300 సరుకులు మీకు ఫ్రీగా వచ్చుంటాయిగా. అంటే 12,300 అంటే కొనేటప్పుడే కంపెనీ స్టోర్స్‌లో రూ. 3,600 సరుకులు మీకు 3,600 ఫ్రీగా ఇచ్చేసింది. ఎప్పుడు? కొనేటప్పుడే. ఇప్పుడు కంపెనీ చెప్పిన సిస్టమ్ ప్రకారం ప్రతి నెల 2వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపల కొన్నారు. అయితే మీకు ఇంకో డౌట్ రావచ్చు ఇక్కడ 2వ తారీఖు ఎందుకు మెన్షన్ చేసామంటే వెస్టేజ్ కంపెనీలో నెల మొదలయ్యేది 2వ తారీఖు అండి. ఓకేనండి. ఇప్పుడు 2 నుంచి 14 లోపల 4 నెలలు కొనేసారు. ప్రతి నెల 100 పాయింట్లు కొనేసారు. 12,000 కొనేసారు. 4 నెలలు అయిపోయిన తర్వాత కంపెనీ నెలకు మీరు ఏదైతే రూ. 3,000 కొన్నారో 4 నెలల తర్వాత ఎంఆర్‌పీ విలువ చేసే రూ. 3,000 సరుకుల్ని మీకు నచ్చిన సరుకుల్ని కంపెనీ మరలా మీకు ఫ్రీగా ఇస్తుంది. మొత్తం మీకు ఇక్కడ ఎంత సరుకులు ఫ్రీగా వచ్చాయంటే కొనేటప్పుడు 3,600 సరుకులు ఫ్రీగా ఇచ్చారు. 4 నెలలు కొన్న తర్వాత 3,000 సరుకులు ఫ్రీగా ఇచ్చారు. మొత్తం ఎంత అంటే 6,600 పోనీ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి నేను ఒక 600 తీసేసాను. ఇప్పుడు ఎన్ని సరుకులు ఫ్రీగా వచ్చాయంటే మనకి 6,000 సరుకులు ఫ్రీగా వచ్చాయి. మనం కొన్న 12,000 నుంచి 6,000 మరి వెనక్కి ఇచ్చేసింది కాబట్టి ఈ 6,000ని తీసేస్తే అప్పుడు మనం ఎంత కొన్నట్టంటే 6,000కే కొన్నట్టు అవుతుంది. ఇప్పుడు 12,000 వస్తువులు 6,000కే వచ్చాయంటే 50%కి వచ్చింది కదండీ! ఇప్పుడు 50% ఓకే. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మరి ఒకవేళ రేట్ ఏమన్నా పెంచి తగ్గించేస్తున్నారా అనే డౌట్ కూడా మీకొస్తది. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్‌గా మార్కెట్‌లో పేస్ట్ ఈరోజు ఏ పేస్ట్ కొనుక్కున్నా 100 గ్రాములు 90, 80, 100, 70 అలాగా 110, 120 పైనే ఉన్నాయి. ఏదైనా ఒక రూ. 80, 90 పైనే ఉంటది 100 గ్రాముల పేస్టు. బయట పేస్ట్ వాడితే క్యాన్సర్స్ వస్తాయండి. ఎందుకంటే అందులో నికోటిన్ మిక్స్ చేస్తారు. ఆ క్యాన్సర్ కారకం దానివల్ల అంతేకాదు పిల్లలు గనక 100 గ్రాముల పేస్ట్ తింటే ఆ రోజు చనిపోయేటువంటి పరిస్థితి కూడా బయట ఉంటది. ఎందుకంటే ఎక్కువగా ఫ్లోరైడ్ మిక్స్ చేస్తున్నారు. కెమికల్స్ వాడుతున్నారు. మరి వెస్టేజ్ పేస్ట్ పాతకాల పద్ధతిలో ఉంటది. వేప లవంగాలతో తయారు చేస్తారు. పంటి నొప్పులు ఉన్నా కూడా 1 ఆర్ 2 డేస్‌లో రిజల్ట్ వచ్చేటువంటి అద్భుతమైన రిజల్ట్ ఓరియెంటెడ్‌గా ఉంటది ఈ ప్రొడక్టు. మరి ఇది కూడా రేట్ ఎంత తక్కువ దొరుకుతుందంటే రూ. 80 పేస్టు ఎంఆర్‌పీ. పోనీ ఇప్పుడు కాస్త రేట్ పెరిగినట్టుంది. అయినా సరే పెద్దగా ఏం పెరగలేదు. రూ. 80 అంటే 50% అంటే రూ. 40కి వస్తుందండి. ఈ భూప్రపంచం మీద రూ. 40కి ఎక్కడ కూడా పేస్ట్ లేదు. అంటే ఇంత తక్కువ రేట్‌కి ఇంత మంచి క్వాలిటీ వస్తువులు మనం ఇస్తున్నామో అర్థం చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించండి. అలాగే టీ పొడి. బయట టీ కొనాలంటే 200 గ్రామ్స్ 250 గ్రామ్స్ 230, 260
ఆ పైన కాస్ట్ ఉంటుంది. మన దగ్గర ఎంత అంటే 120 ప్లస్ ఉంది. 50% కంటే ఒక ₹60 పైబడి మనం కొనుక్కోవచ్చండి. అంటే చాలా తక్కువ రేట్‌కి చాలా మంచి టీ. బయట టీ పొడి తాగడం వల్ల ఈరోజు గ్యాస్ట్రిక్ వస్తుందండి. వెస్టేజ్ టీ పొడి తాగితే గ్యాస్ట్రిక్ రాదు. గ్యాస్ట్రిక్ ఉంటే కంట్రోల్‌లోకి వస్తది. డికాషన్ తాగితే లోగున్నోళ్ళు సన్నపడతారు. డికాషన్ తాగితే క్యాన్సర్ కణాలు రావు. ఒక కప్పు టీ తాగితే 4 గ్లాసులు బత్తరతో సమానం. అలాంటి క్వాలిటీ టీ మీకు కంపెనీ అందిస్తుంది. అలాగే నెక్స్ట్ వంట నూనె. ఓకే. ఇది ₹560 పాత రేటు. పోనీ 600 ఎంతో అనుకుందాం. అయినా సరే సగం రేటుకి 600 అనుకున్న 50% అంటే 300కి 2 లీటర్లు వస్తుంది. ₹150. పోనీ ₹150, ₹200 లోపే ఉంటది. హెల్త్ పరంగా ఈరోజు బయట ఆయిల్స్ 200 లోపు మీరు కొంటున్నారంటే అది అసాధ్యం. ఎందుకంటే ఆయిల్ తయారీ విధానం మీకు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈరోజు 100కి 90% జబ్బులు రావడానికి కారణమే ఆయిల్ అండి బయట. మరి ఆయిల్ గురించి తెలుసుకోండి. వీటన్నిటి గురించి వివరణ కావాలంటే హెల్త్ గురించి ఎవ్రీ వీక్ మనం హెల్త్ సెమినార్ పెడతాం. అక్కడికొచ్చి మీరు తెలుసుకోండి. అలాగే నెక్స్ట్ ఇప్పటి వరకు మనం కొనుక్కోవడం వల్ల వచ్చే లాభం గురించి మాట్లాడుకున్నాం కదా! ఏ వస్తువైనా సగం రేటుకి వస్తుంది. కిరాణా షాప్ కన్నా తక్కువ రేటుకి కొనుక్కోవచ్చని మీకు నిరూపించాను కదా! ఇప్పుడు డబ్బు ఎలా సంపాదించొచ్చు అంటే ఇక్కడ చూడండి పాయింట్లొచ్చాయి కదా! ఈ పాయింట్ల మీద డబ్బులొస్తాయని చెప్పాను. స్టార్టింగ్‌లో మీకు చెప్పాను. అదే రెండో ఇన్‌కమ్. అక్యుములేటివ్ పెర్ఫార్మన్స్ బోనస్ అంటారండి. ఇది ఎలా ఇస్తారు అంటే 5% నుంచి 16% ఇస్తారు. అది కూడా ఎలాగిస్తారు చూడండి. ఒక పీవీ వస్తే 5%. ఒక పీవీ అంటే చూడండి ఇక్కడ ₹32 దాటుకుంటే మీరు ఒక పీవీ వచ్చేస్తుంది. అంటే ఒక పీవీ దగ్గర నుంచి 5%లో ఈ బిజినెస్‌లో మీరు స్టార్ట్ అవుతారు. అంటే ఈ బిజినెస్‌లో డబ్బు ఎలా సంపాదించాలంటే 5%లో ఉన్న మీరు 16% కొడితే చాలు మీకు డబ్బు అనేది పుష్కలంగా వస్తుంటది. అయితే ఈ 5% నుంచి 16%కి ఎలా ఎళ్ళాలో కూడా నేను మీకు క్లియర్‌గా వివరిస్తాను. దానికి కంపెనీ కూడా మీకు సపోర్ట్ చేస్తది. 5 నుంచి 16కి వెళ్ళడానికి. అందుకే ఈ 5% నుంచి 16% ఏదైతే ఉందో దీన్ని లెర్నింగ్ జోన్ అంటారండి వెస్టేజ్‌లో. ఈ లెర్నింగ్ జోన్ దాటితే 16కొస్తారు. 16కొస్తే మీరు ఎర్నింగ్ జోన్‌లోకి వచ్చినట్టనమాట. ఎలాగో చూపిస్తాను. ఎగ్జాంపుల్‌కి ఈ బిజినెస్‌ని ఎంతమందితో ప్రారంభించాలంటే ఆరుగురితో ప్రారంభించాలి. ఈ ఆరుగురితో ప్రారంభించి 5లో ఉన్న మనం 16లోకి ఎలాగెళ్ళాలో ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇది కూడా ఎగ్జాంపులే. ఇప్పుడు ఆరుగురు జాయిన్ చేసాం కదండీ! ఈ ఆరుగురితో ఒక్కొక్కరితో 500 పాయింట్లు చేయించాం. అందుకే ఎగ్జాంపుల్ కాబట్టి మీకు వేయలేదు. ఆరుగురితో ఏయించాం. ఇప్పుడు కంపెనీ ఏం చేస్తదంటే ఆరుగురు పాయింట్లు కలిపేస్తది. కలిపేస్తే ఎన్ని పాయింట్లయ్యాయి? 500లో 3000 పాయింట్లయ్యాయి. ఫస్ట్ మంత్ అనుకుందాం ఎగ్జాంపుల్‌గా. ఎగ్జాంపుల్ చెప్తున్నానండి ఇది. ఇది మరలా నెక్స్ట్ వేరే వచ్చే సబ్జెక్ట్‌కి ఇది లింక్ కాదు. ఎగ్జాంపుల్ ఇది. ఓకేనండి. ఇప్పుడు ఫస్ట్ మంత్‌లో ఆరుగురు కలిపి 3000 పాయింట్లు చేస్తే ఆ పైనున్న టేబుల్ ప్రకారం మనకు ఇన్‌కమ్ ఇస్తారు. ఎలా ఇస్తారంటే 3000 అంటే ఇక్కడ 2400 మీరు దాటారు కాబట్టి 12% చొప్పున మీకు అకౌంట్‌లో డబ్బులేస్తారు. 12% అంటే దీనికి ఒక ఫార్ములా ఉంటదండి. ఈ ఫార్ములా పేరేంటి అంటే గనక పీవీబీవీ ఇంటూ పర్సెంటేజ్ బై 100. అది ఇన్‌కమ్ కాలిక్యులేషన్‌లో చెప్తాను మరలా మీకు. పోనీ సింపుల్‌గా ఏసేస్తున్నాను. ఇప్పుడు 3000 పాయింట్లకి 12% అంటే ₹6480 మీ అకౌంట్‌లో డబ్బులేస్తారు. ఇప్పుడు డబ్బులొచ్చాయి కాబట్టి నెక్స్ట్ మంత్ కొత్త వాళ్ళు మీరు తీసుకొస్తారా? తీసుకురారంటే గ్యారంటీగా మీరు తీసుకొస్తారు. ఎందుకంటే డబ్బొస్తే ఎవడైనా నెక్స్ట్ మంత్ ఇంట్రెస్ట్‌తో పని చేస్తాడు. ఒకవేళ డబ్బు రాలేదు అనుకుందాం. ఓకేనండి. ఎవడు కూడా ఈ బిజినెస్‌లో చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడు. డబ్బు వచ్చింది కాబట్టి ఇప్పుడు కొత్త వ్యక్తులు తీసుకొస్తాడు. పోనీ తీసుకురాకపోయినా కనీసం పాత వాళ్ళు కొంటారా? కొనరండి. ఎందుకు కొంటారు? ఆరోగ్యం కావాలి కదా! ఆరోగ్యం కోసమైనా కొనుక్కుంటారు కదా! అయితే నెక్స్ట్ మంత్ కొత్త వాళ్ళు రాకపోయినా ఈ ఆరుగురు వ్యక్తులే మరలా ఎవరు 500 పాయింట్లు వాళ్ళు కొనుక్కున్నా మళ్ళీ 3000 పాయింట్లొస్తే మరలా మనకు రూల్ ప్రకారంగా 12% 6480 రావాలి. కానీ ఇక్కడ కంపెనీ మీకు హెల్ప్ చేస్తుందని చెప్పానుగా 5%లోనే మిమ్మల్ని 16% తీసుకెళ్ళడానికి. అది ఎలాగో చూద్దాం. 2 నెలల పాయింట్లు కలిపేసి చూడండి 6000 పాయింట్లయ్యాయి. 6000 పాయింట్లు ఎప్పుడైతే అయ్యాయో 5500 పాయింట్లు దాటేసారు కాబట్టి 16% చొప్పున మీ అకౌంట్‌లో డబ్బులేస్తే రూ. 8640 మీ అకౌంట్‌లో ఏస్తన్నారు. చూడండి ఏం గమనించారు? కొత్త వ్యక్తులు రాలేదు. కొత్త టర్నోవర్ రాలేదు. కానీ మనకి కంపెనీ డబ్బులు మాత్రం ఎక్స్‌ట్రా ఇచ్చిందండి. అంటే మనల్ని ప్రమోషన్ ఇచ్చి మనం కొత్త బిజినెస్ తేకపోయినా మనకి సపోర్ట్ చేస్తూ 16కి తీసుకెళ్ళిపోయింది. ఎందుకు 16కి కంపెనీ తీసుకెళ్ళిందో తెలుసా? ఆ 16కి ఎళ్ళడంలోనే ఉందండి ఇక్కడ మర్మం అంతా. చాలా మందికి తెలియక 5లో ఉన్న మరి మనం 16కి తొందరగా ఎలా రీచ్ అవ్వాలో తెలీదు. ఆ రీచ్ అవ్వడానికి ఇక్కడ క్యుములేటివ్ ప్లాన్ అంటారు. అంటే మీకు సపోర్ట్ చేసే కంపెనీయే 16కి తీసుకెళ్తుంది. 16కి ఒక్కసారి వస్తే మీ జీవితం మారిపోద్దన్నాను కదా! ఎందుకు మారిపోద్ది అంటే 16కి వచ్చిన వ్యక్తిని కంపెనీలో పార్ట్నర్‌గా తీసుకుంటుందండి. అంటే మిమ్మల్ని కూడా ఈ కంపెనీ వన్ ఆఫ్ ద డైరెక్టర్‌గా పరిగణించి ఇక నుంచి ప్రతి నెల మీరు కూడా ఈ కంపెనీలో పార్ట్నర్ అయ్యారు కాబట్టి కంపెనీలో నుంచి షేర్లు తీసుకోవచ్చు అని చెప్తుందండి. ఎంత అలా ఇస్తుంది అంటే కంపెనీ టర్నోవర్ నుంచి ఇక్కడ నుంచి 3 తరాల వరకు 3 తరాలండి. మీ తదనంతరం మీ పిల్లలు, వాళ్ళ తదనంతరం వాళ్ళ పిల్లలు అంటే 3 తరాల వరకు
కంపెనీ టర్నోవర్‌లోంచి 15% మీరు తీసుకోవచ్చు. దానికి మీరు ఒక డైరెక్టర్ క్వాలిఫై అయితే సరిపోద్ది. ఇందాక నేను చెప్పిన రీతిలో డైరెక్టర్ క్వాలిఫై అయితే సరిపోద్ది. అది ఇంకా ముందుకు వివరణిస్తాను. అయితే ఇక్కడ చూడండి, డైరెక్టర్ అయిన దగ్గర నుంచి మన దిశ దశ అన్ని మారిపోతుంది. డైరెక్టర్ అవ్వడానికి మనం 5లో ఉన్న మనం ఎక్కడికి రావాలి? 16లోకి రావాలి. 16లోకి రావడానికి ఎంతమందితో ప్రయాణం మొదలుపెట్టాము? ఆరుగురితో మొదలుపెట్టాము. ఈ ఆరుగురితో పని మొదలుపెట్టి కొనసాగించడానికి డబ్బు ఖర్చవుద్ది కదా! ఆ డబ్బును కూడా కంపెనీయే ప్రొవైడ్ చేస్తుందండి. దానికి టీము తయారు చేసుకొని డెవలప్ అయ్యే వరకు, టీమ్ తయారు చేసే వరకే ఇస్తారు. దాన్ని టీమ్ బిల్డింగ్ బోనస్ అంటారు. టీమ్ బిల్డ్ చేస్తున్నందుకు ఖర్చులుంటాయి కదా! అందుకే 3% టీమ్ బిల్డింగ్ బోనసు టీమ్ వచ్చే వరకు ఇస్తారు. టీమ్ వచ్చిన తర్వాత దీన్ని తీసేస్తారు. ఓకే. మిగతా ఇన్‌కమ్స్ వస్తాయి. ఓకేనండి. అలాగే ఇంతవరకు బానే ఉంది కదా! మరి నెక్స్ట్ లెవెల్‌కెళ్ళాలి ఎలాగండి అంటే గనక, ఇంతవరకు మీరు 20, 30 వేలు ఇలాగా చిన్న చిన్న ఇన్‌కమ్ సంపాదిస్తారు. ఏది? ఆ లెర్నింగ్ జోన్ దాటి ఎర్నింగ్ జోన్‌లోకి వచ్చిన తర్వాత లెర్నింగ్ జోన్‌లో 10,000 లోపే వస్తది. లెర్నింగ్ జోన్ దాటిన తర్వాత 20,000, 30,000 వస్తది. బట్ ఇంకా పై స్థాయికెళ్ళాలంటే ఎలాగంటే, ఈ బిజినెస్‌లో ఒక అద్భుతమైన బ్యూటీ ఉందండి. మనల్ని నమ్మి వచ్చిన వ్యక్తుల్ని పైకి తీసుకొస్తే మనం పైకెళ్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా మీరెప్పుడు పైకొచ్చారిక్కడ? 5లో ఉన్న మీరు 16కొస్తే డైరెక్టర్ అయ్యి పైకొచ్చారు. ఇప్పుడు మీ కిందన ఉన్న ఒక వ్యక్తిని పైకి తీసుకురావాలంటే ఆయన్ని కూడా 16 తీసుకురావాలి. ఎగ్జాంపుల్‌గా మీ కిందన ఒక వ్యక్తిని 16 తీసుకొస్తే ఆయన్ని కూడా డైరెక్టర్ అన్నారు. ఆయన కంపెనీ పార్ట్నర్‌ని మీరు చేస్తే మిమ్మల్ని కంపెనీ ప్రమోషన్ ఇస్తుందండి సిల్వర్ డైరెక్టర్. సిల్వర్ డైరెక్టర్ అవ్వడం వల్ల 6 నెలలకోసారి, సంవత్సరంలో 2 సార్లు కనీసం మీరు ఫ్యామిలీతో విదేశాలకెళ్ళొచ్చు. ఎంతకాలమో తెలుసా అండి? 3 తరాలండి. అలాగే మరి ఇక్కడ ఎవరైతే మీ కిందన ఒక వ్యక్తి డైరెక్టర్ అయ్యాడో, ఆయన దగ్గర నుంచి నెలకి 2,00,000 బిజినెస్ లేదా 5,626 పీవీ అంటే 1,80,000, 2,00,000 మధ్యలో అవుతది. ఆయన ఒక్కడేనా అంటే కాదండి. ఆయన టోటల్ టీమ్‌లో నుంచి మరి ఎవరైతే డైరెక్టర్ అయ్యారో, ఆయన డైరెక్టర్ అయిన టోటల్ టీమ్‌లో నుంచి 2,00,000 బిజినెస్ లేదా 5,626 పీవీ వస్తే గనక మీకిక్కడ అసలైన ఇన్‌కమ్ వస్తదండి. వెస్టేజ్ కంపెనీలో మజా వచ్చే ఇన్‌కమ్ ఏంట్రా అంటే ఇదేనండి. ఆ ఇన్‌కమ్ పేరేంటంటే ఎల్ఓవి అంటారు. ఇప్పటివరకు వచ్చే ఇన్‌కమ్ అమాంతంగా 3 రెట్లు పెంచేస్తదండి. ఎంత అద్భుతమైన ఇన్‌కమో. అంటే ఒక వ్యక్తికి రూ. 1,00,000 చెక్ వచ్చిందంటే అందులో 30, 40 వేలు ఇదే ఉంటది. అంటే 40%, 30, 40% పైనే ఇన్‌కమ్ ఉంటది. లేదా మన ఇన్‌కమ్ 3 రెట్లు పెంచుకోవాలనుకున్నా ఎల్ఓబీలు ఎంత ఎక్కువొస్తే అంత మంచిది. అలాగే మన కిందన ఇందాక ఒక డైరెక్టర్‌ని చేసాము. 6 రకాల ఇన్‌కమ్స్ వచ్చాయి. అలాగే ఇంకొక ఇద్దరు వ్యక్తులు కూడా డైరెక్టర్లు చేస్తే మొత్తం ముగ్గురైతే మనల్ని స్టార్ డైరెక్టర్ అన్నారు. మనకిక్కడ నుంచి లైఫు చాలా బిందాస్‌గా చాలా బాగుంటది. లగ్జరియస్ లైఫ్‌లోకి అడుగుపెడతాము. అదేంటంటే కార్ ఇస్తదండి. ఆ కారు మెయింటైన్ చేయడానికి కావాల్సిన ఫండ్ కూడా 3 తరాలు ఇస్తదండి. మీ 3 తరాలు కార్లు కొత్తవి కొంటూనే ఉండొచ్చు. లైఫ్‌ని ఎంజాయ్ చేస్తూనే ఉండొచ్చు. అలాగే మిగతా ముగ్గురిని కూడా డైరెక్టర్లు చేస్తే, ఆరుగురిని డైరెక్టర్లు చేస్తే ఇక్కడ మిమ్మల్ని క్రౌన్ డైరెక్టర్ అన్నారు. ఇక్కడ హౌస్ ఫండ్ ఇచ్చి 3 తరాలు నెలకి రూ. 1,00,000 వరకు హౌస్ రెంట్ ఇస్తది. మీరు ఇల్లే కొనుక్కుంటారో, ఇల్లే కట్టుకుంటారో మీ ఇష్టం. ప్రతి నెల 1,00,000 వరకు ఇస్తుంది మీకు. హౌస్ ఫండ్ రూపంలో ఎంజాయ్ చేయండి ఆ హౌస్‌ని కూడా. ఓకేనండి. అంటే మనం ఎంజాయ్ చేయడానికి ఫారెన్ ట్రిప్స్ ఇస్తుంది. కారు కొనుక్కోమని డబ్బులిస్తుంది. ఆ కారు పెట్టుకోవడానికి స్థలం లేకపోతే ఇల్లు కూడా కొనుక్కోమంటే కంపెనీయే మనకి ఇల్లు ఇస్తుందండి. అలాగే ఈ ఆరుగురిని జాగ్రత్తగా మీరు కుటుంబంలా కాపాడుకుంటే ఇక్కడ ఇంకో ఇన్‌కమ్ కూడా ఇస్తుంది. ఎలైట్ క్లబ్ బోనస్ అని చెప్పి ఈ అన్ని ఇన్‌కమ్స్ కన్నా ఇది ఎక్కువొస్తది. చాలా బావుంటది. మంచి ఇన్‌కమ్ అని చెప్పొచ్చు. అలాగే ఇక్కడ మీకు 9 రకాల ఆదాయాలొస్తాయని చెప్పాను కదా పైన. 9 టైప్ ఆఫ్ ఇన్‌కమ్స్. ఆ 9 టైప్ ఆఫ్ ఇన్‌కమ్స్ ఒస్తాయి. 9 టైప్ ఆఫ్ ఇన్‌కమ్స్ రావడానికి మనం ఎంతమందిని డైరెక్ట్‌లు చేసాం? 6 డైరెక్ట్‌లు చేసాం. అంటే ఇప్పుడు టార్గెట్ చాలా సింపుల్‌గా వివరించే ప్రయత్నం చేస్తాను. చూడండి. టార్గెట్ ఏంటి అంటే ఒక 4 నెలల్లో క్రౌన్ డైరెక్టర్ ఒక ఆహ్, 6 వ్యక్తుల్ని డైరెక్ట్‌లు చేసి 9 రకాల ఆదాయాలను ఎలా తీసుకోవాలి? అది కూడా చాలా సింపుల్‌గా చెప్తాను. ఇప్పుడు 4 నెలల్లో ఇది రీచ్ అవ్వడం ఎవరి కోసం చెప్తానంటే, నాకు చదువు లేదండి, నాకు తెలివి లేదండి, నాకు టాలెంట్ లేదండి, నాకు బ్యాక్‌గ్రౌండ్ లేదండి, నేను చూడలేనండి, కళ్ళు లేవండి, నేను మాట్లాడలేనండి, నాకు నోరు సరిగ్గా పనిచేయదండి, నేను నడవలేనండి, కాళ్ళు లేవండి. ఒకవేళ ఇవేవి లేకపోయినా, వినికిడి లేకపోయినా, చదువు లేకపోయినా, మాట్లాడలేకపోయినా, నడవలేకపోయినా చెయ్యగలిగే వ్యక్తులకి ఈ ప్లాన్ నేను చెప్తున్నాను. అంటే అన్నీ ఉన్న వాళ్ళ కోసం కాదు. ఏమీ లేని వాళ్ళకి కూడా నేను చెప్పినట్టు చేస్తే 4 నెలల్లో వాళ్ళు 9 రకాల ఆదాయాలకెళ్ళిపోతారు. అంటే అన్నీ ఉన్నవాళ్ళైతే ఒక నెలలో చేసేయొచ్చు. ఇది ఏమీ లేని వాళ్ళకి కాబట్టి 4 నెలలనేసాను. చూద్దాం 4 నెలల్లో మనం 3 పనులు చేయాలి. ఆ 3 పనులేంటి కూడా వివరించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మరి మొదటి నెలలో మీ గోల్ ఏంటి అంటే కనీసం మీరు వస్తువులు వాడుకొని, ఒకటో పని మీరు వస్తువులు వాడుకోవడం. రెండో పనేంటంటే మీలా వస్తువులు వాడుకొని ఆరోగ్యంగా ఉండే వ్యక్తుల్ని ఆరుగురిని జాయిన్ చేయాలి. అంటే ఒక నెలలో 100, 200 మందిని చాలా మంది జాయిన్ చేస్తారు.
కానీ నేను అంతమంది చెప్పలేదు. కనీసం 6గురితో ఈ వ్యాపారాన్ని మీలాంటి మంచి వ్యక్తులతో అంటే ఎవరు వాళ్ళు మీలాంటి మంచి వ్యక్తులు అంటే మీలా గోల్ ఉండాలి. డబ్బు సంపాదించాలనుకోవాలి, నా పిల్లల భవిష్యత్తు మారాలనుకోవాలి, నాకు కారు కావాలి, ఇల్లు కావాలి, ఫారెన్ ట్రిప్స్ కావాలి, ఏదైనా నా అవసరాల కన్నా డబుల్, త్రిబుల్ నా ఇన్‌కమ్ కావాలనుకున్న వ్యక్తులైతేనే బిజినెస్ పని చేస్తారు. అలాంటోళ్ళు మొదటి నెలలో 6గురిని జాయిన్ చేయండి. అక్కడ మీ లైఫ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 2 పనులు మీరు చేశారు మీకు తెలియకుండా. ఒకటోది మీరు కొన్నారు. రెండోది 6గురితో కొనిపించారు. ఇలా చేసినందుకు కంపెనీ మీకు ఒక రూ. 1000 గిఫ్ట్ ఇస్తుందండి. ఇది క్యాష్ రూపంలోని ప్లస్ దాంతో పాటుగా ప్రోడక్ట్ కూడా ఇస్తది. ఏదేమైనా 1000 పైనే వస్తది. 1500, 2000 వరకు వస్తది. కానీ నేను మినిమమ్ చెప్తున్నాను. ఒక రూ. 1000 బెనిఫిట్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ మీరు చేయాల్సిన పనేంటంటే, ఈ 6గురిని ఒక దగ్గర కూర్చోబెట్టి, ఒక మీటింగ్ పెట్టి, ఈ 6గురికి వివరణ ఇవ్వాలి. ఏమనంటే, నేను ఈ బిజినెస్‌లో వస్తువులు కొన్నాను, వాడాను, డిస్కౌంట్‌లో వచ్చింది. అదే విషయం మీ 6గురికి చెప్పాను. మీ 6గురికి చెప్పడం వల్ల మీరు కూడా కొనుక్కున్నారు. మీకు కూడా ఆరోగ్యం వచ్చింది. మీకు కూడా డిస్కౌంట్ వచ్చింది. దాంతో పాటుగా నాకు ఎక్స్‌ట్రాగా రూ. 1000 బోనస్ వచ్చిందని చెప్పగానే, ఇప్పుడు వీళ్ళ 6గురు కూడా మీలాగే కొని, వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి, ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి సిద్ధమవుతారు. ఎందుకంటే మీకు డబ్బొచ్చింది కాబట్టి. ఇప్పుడు వాళ్ళు కూడా స్టార్ట్ చేశారనుకోండి బిజినెస్సు చాలా అద్భుతంగా ఉంటది. తలా ఒక 6గురిని తీసుకొస్తారు. ఇక మీ పని అయిపోయినట్టేనండి. మీరు కొత్త వాళ్ళని ఇంక తేవాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి స్మార్ట్ వర్క్‌లోకెళ్ళిపోతారు. ఇంక మీరు పని చేయాల్సిన అవసరం లేదు. పని చేయించే స్థాయికి అప్‌గ్రేడ్ అవుతారన్నమాట. ఇప్పుడు 6గురు తలా ఒక 6గురిని తెచ్చారంటే వాళ్ళు పని చేసేలా మీరు తయారు చేశారు. 36 మంది తీసుకొచ్చారు. 36 మంది తీసుకొస్తే మీకు రూ. 1000 ఇచ్చినట్టే వీళ్ళ 6గురికి రూ. 1000 చొప్పున ఇస్తది. మరి మీకెంత ఇస్తుందంటే 10,000-15,000 20,000 వరకు మీకు ఇన్‌కమ్ వస్తది రెండో స్టెప్‌లో. ఇప్పుడు రెండో స్టెప్‌లో మీకు 10,000 వచ్చిందంటే ఇప్పుడు 36 మందికి మీటింగ్ పెట్టండి. 36 మందికి మీటింగ్ పెట్టి 6గురికి ఓ రూ. 1000 వచ్చిందని చూపించండి. మీకొచ్చిన రూ. 10,000 చెక్‌ని చూపిస్తే ఈ 36 మందికి కూడా ఈ బిజినెస్‌లో డబ్బుంది. మొదటి నెలలో 1000 వస్తుంది. రెండో నెలలో 10,000 వస్తుంది. అంటే ఈ వ్యాపారాన్ని నేను కూడా స్టార్ట్ చేసి ఈ నెలలో 1000 సంపాదిస్తాను అని డిసైడ్ అయ్యి వాళ్ళు కూడా మూడో నెలలో తలా ఒక 6గురిని తీసుకొస్తే 216 మంది అయ్యారు. మూడో నెలలో 36 మంది 216 మంది వస్తున్నందుకు 36 మందికి ఎంతెంత వస్తుందంటే 1000 వస్తుంది. 6గురికి ఎంతెంత వస్తుందంటే మీకులాగే పోయిన నెల వచ్చినట్టుగా 10,000 పైన వస్తుంది. మరి మీకెంత వస్తుందంటే రూ. 50,000 నుంచి రూ. 1,00,000 మధ్యలో వచ్చే అవకాశం ఉంది. మరి ఎప్పుడైతే మీకు 50,000 వచ్చిందో, 6గురికి 10,000 వచ్చిందో, కిందనున్న మరి 36 మందికి 1000 వచ్చిందో, ఇదంతా 216 మందికి మీటింగ్ పెట్టాలి. ఈ మీటింగ్‌లో ఇదంతా వివరణ ఇస్తే, ఈ 216 మంది వ్యాపారం స్టార్ట్ చేసి తలా ఒక 6గురిని తీసుకొస్తే, నాలుగో నెల మీ జీవితాలు అందరియి మారిపోతాయి. 216 మందికి ఇక్కడ రూ. 1000 చెక్ వస్తుంది. మరి 216 మందికి 1000, 36 మందికి రూ. 10,000, 6గురికి 50,000 నుంచి 1,00,000 మీకెంతొస్తుందంటే 5,00,000 నుంచి 10,00,000 మీ అకౌంట్‌లో పడుతుందండి. జస్ట్ 4 నెలలు వచ్చేసరికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్‌లోకొచ్చేసారు. ఇప్పుడు ఐదో నెలలో కొత్త వ్యక్తులు వస్తారా రారా? గ్యారంటీగా వస్తారు. ఎందుకోసం వస్తారు? ఇక్కడ అందరికీ డబ్బులు వస్తున్నాయి. కానీ 216 మందికి రాలేదు. 216 మందికి రావాలంటే వీళ్ళు కూడా వ్యాపారం స్టార్ట్ చేయాలి. అంటే వాళ్ళు కూడా తలా ఒక 6గురిని తేవాలి. కానీ మనం వెళ్ళొద్దండి. ఐదో నెలకి మీకు భరోసా ఇచ్చాను. ప్రామిస్ చేశాను. 4 నెలలని. 4 నెలలతో మన బిజినెస్ పోనీ కొత్త వాళ్ళు ఐదో నెలలో రాకపోయినా మీ లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. ఎందుకో చూడండి. ఇక్కడ మొత్తం ఎంతమందొచ్చారంటే మీరు, మీ కిందన 6గురు, 6గురి కింద 36, 36 కింద 216, 216 కింద 1296 మీ దగ్గర నుంచి వాళ్ళందరిని లెక్క పెడితే 1,555 మంది కౌంటొస్తారు. కానీ పోనీ అందరిని రౌండ్ ఫిగర్ చేశారు 1600. కొత్త వ్యక్తులు వచ్చినా రాకపోయినా ఈ 1600 మంది ఎవరింటికి వాళ్ళు ఇంటికి వస్తువులు కొనుక్కుంటారు కదండీ! ఈ 1600 మంది ఎవరింటికి వాళ్ళు ఇక్కడ బెస్ట్ ఆఫర్ ఏంటంటే 100 పాయింట్లు కొనుక్కోవడం అని ఇందాక మాట్లాడుకున్నాం కదా! పోనీ ఆ 100 పాయింట్లు, 200 పాయింట్లు, 300 పాయింట్లు, 500 పాయింట్లు వాళ్ళ ఇంటికి అవసరమైన నిమిత్తం కొనుక్కుంటారు. 1600 మంది ఇంటికి 100 పాయింట్ల నుంచి 300 పాయింట్ల మధ్యలో ఇంటికి అవసరం ఉంటాయి కాబట్టి అలా కొనుక్కుంటే మీ చెక్ ఎంత అంటే 5-10 లక్షల ప్రతి నెల తగ్గకుండా క్రెడిట్ అవుతుంది. పోనీ ఇదంతా చెప్పేసరికి చాలా మందిలో ఉండే అపోహ ఏంటంటే ఇదంతా చైన్ సిస్టమ్ అన్న ఒక అపోహలో ఉంటారు. అసలు భూప్రపంచమే ఒక చైన్ సిస్టమ్ అండి. పోనీ అయినా సరే వాళ్ళనెందుకు మనం కాదనాలి? ఇది చైన్ సిస్టమ్ కాదు. ఇక్కడ స్కీములు లేవు, స్కామ్‌లు లేవు. ఓకేనండి. ప్యూర్ బెస్ట్ లైఫ్ ఆపర్చునిటీ అన్నమాట. ఓకేనండి. హెల్త్‌ని కాపాడుకుంటే ఆరోగ్యంతో పాటు ఆదాయం ఇచ్చే అవకాశం ఈ భూమి మీద ఎక్కడ ఉండదు. పోనీ ఇందులో కనీసం సగం పాస్ అయినా మీరు అంటే 1600లో సగం అంటే 800 మంది కొనుక్కున్నా మీ చెక్కు 3-6 లక్షలు తగ్గకుండా ప్రతి నెల వస్తుంది. అందులోనూ సగం మందే 800లో సగం అంటే 400 మంది కొనుక్కున్నా మీ చెక్కు ఒక 1,50,000 నుంచి 2,00,000 పైనే వస్తుంది. అందులోనూ సగం మంది 200 మందే కొనుక్కున్నా మీ చెక్కు 1,00,000 నుంచి 2,00,000 తగ్గకుండా వస్తుంది. అందులోనూ సగం మందే 100 మందే కొనుక్కున్నా మీ చెక్ ఎంత అంటే ఒక 20-30 వేల నుంచి 50,000 1,00,000 వరకు వచ్చే అవకాశం ఉందండి. అయితే ఇదంతా జరగడానికి చాలా సింపుల్. ఈ బిజినెస్‌ని ఎలా మీరు సెలెక్ట్ చేసుకొని ముందుకెళ్ళాలో చూద్దాం. జస్ట్ వెస్టేజ్ కంపెనీలో సక్సెస్ అవ్వాలంటే 4 మంత్స్ గోల్ పెట్టుకొని పని ప్రారంభించాలి.
అయితే ఈ బిజినెస్‌కి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే క్రమశిక్షణ. క్రమశిక్షణ లేకుండా మీరు సక్సెస్ సాధించలేరు. మీకు ఈ అవకాశం ఎవరిచ్చారో వాళ్ళ అవసరమైతే కాళ్ళు పట్టుకుంటారో, వేళ్ళు పట్టుకుంటారో, బ్రతిమిలాడుకుంటారో, యెస్ మీకు సక్సెస్ కావాలి కాబట్టి ఆల్రెడీ ఈ బిజినెస్‌లో సక్సెస్ అయిన వ్యక్తిని పట్టుకొని మీరు వెళ్ళాలి. ఓకేనండి. ఈ అవకాశం దొరికింది అంటే మీకు ఇచ్చిన వాడు మీకు ఫోను చేయకూడదండి. మీరే పదే పదే వాళ్ళకి ఫోను చేసి రిక్వెస్ట్ చేసేలాగా ఉండాలి. ఓకేనండి. వెస్టేజ్ కంపెనీలో సక్సెస్ అవ్వాలంటే 4 నెలలు చాలు. నేను చెప్పినట్టు క్రమశిక్షణ పాటిస్తే గనక 4 నెలల్లో ఎలా సక్సెస్ అవ్వచ్చో చూపిస్తాను. ఫస్ట్ మంత్ గోల్ ఏంటి అంటే మినిమమ్ నేను చెప్పాను. ఇది బాగా చేసేవాళ్ళకి కాదు. అసలు ఏమీ తెలియలేని వ్యక్తులకి పాకుతూ పోయినా నడవొద్దు, పరిగెట్టొద్దు. పాకుతూ పోయినా వచ్చే టార్గెట్ చెప్తున్నాను. ఫస్ట్ మంత్ టార్గెట్ ఏంటంటే మినిమమ్ ఒక రూ. 1000 పెట్టుకుందాం. వెస్టేజ్ కంపెనీలో 8% అవ్వాలంటే మీరు 100 పాయింట్లు కొనుక్కొని మీ ఆరుగురిని జాయినింగ్ చేయించి వారితో 100 పాయింట్లు కొనిపిస్తే 8% అవుతారు. అది ఎలాగో చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూడండి ఫస్ట్ మంత్ టార్గెట్ ఎలా పెట్టుకోవాలి? గోల్ ఎలా పెట్టుకోవాలి? 8% అవ్వాలి. 700 పీవీ కావాలని టార్గెట్ పెట్టుకోండి. మీరు 100 పాయింట్లు కొనుక్కొని ఆరుగురితో 100 పాయింట్లు కొనిపిస్తే మీరు 8% అవుతున్నారు. చూడండి మీరు 8%, ఆరుగురు 5%లో ఉన్నారు. మీరు సెల్ఫ్ పీవీ ఇక్కడ 100 పాయింట్లు కొన్నారు. ఇక్కడ రైట్ సైడ్ చూడండి. ఆరుగురితో 600 పాయింట్లు కొనిపించారు. మొత్తం టార్గెట్ ఎంత అయిందండి? 700. అంటే మీరు అనుకున్న టార్గెట్ పూర్తయింది. మీకు బోనస్ ఎంత అంటే 1000-2000 మధ్యలో వస్తది. ఈ విధంగా 8% ప్రమోషన్ తీసుకుంటే మీకు ఈ కంపెనీ నుండి రూ. 1000 గిఫ్ట్ క్యాష్ బ్యాక్ వస్తుంది. మీరు సాధించినటువంటి విజయాన్ని వెడ్నెస్‌డేలో సన్మానం చేయడంతో మొదటి నెల విజయవంతంగా పూర్తి చేసుకొని రెండవ నెలలోకి అడుగుపెట్టొచ్చు. వెడ్నెస్‌డే అంటే అర్థం ఏంటంటే మీరు ఈ విధంగా చేస్తే మీరు ప్రమోషన్ అయ్యారు కాబట్టి మీకు ఒక సన్మానం చేస్తారు. అదే వెడ్నెస్‌డే అంటారు. అలాగే నెక్స్ట్ సెకండ్ మంత్ గోల్ ఏ విధంగా సెట్ చేసుకోవాలి? సెకండ్ మంత్ గోల్ 16% డైరెక్టర్ అవ్వాలి. మీరు 16% డైరెక్టర్ అవ్వాలంటే చాలా సింపుల్ అండి. లాస్ట్ మంత్ మీరు ఎలా అయ్యారో 8% మీ కిందనున్న ఆరుగురిని 8% చేస్తే చాలు. మీరు ఈ బిజినెస్‌లో సెకండ్ మంత్ గోల్ అచీవ్‌మెంట్ అయిపోతారు. అది కూడా ఎలా సెట్ చేసుకోవాలో చూడండి. సెకండ్ మంత్ గోల్ ఏంటంటే డైరెక్టర్ అవ్వాలి. 4200 పీవీ రావాలి. మీరు 100 పీవీ కొనుక్కొని ఆరుగురిని 8% చేస్తే సరిపోద్ది. అదే 100 పీవీ ప్లేస్‌లో కొంచెం పెంచుదాం ఇక్కడ. ఎలాగా 4200 పీవీ టార్గెట్ కాబట్టి ఇక్కడ సెల్ఫ్ మీరు 300 పాయింట్లు కొన్నారు. ఆరుగురిని 8% చేశారంటే ఆరుగురితో 700 పాయింట్లు చొప్పున చేశారు. ఇక్కడ చూడండి సెల్ఫ్ పీవీ 300 వచ్చింది. ఆరుగురితో 4200 పాయింట్లు వచ్చింది. మనం అనుకున్న టార్గెట్ 4500 పీవీ వచ్చింది. ఈ విధంగా ప్రమోషన్ చేస్తే మీ చెక్కు 15,000, 20,000 వస్తది. కానీ నేను ఇక్కడ మినిమమ్ వేసాను. 10,000 బ్యాంక్ అకౌంట్‌లో పడుతుంది. మీరు సాధించిన విజయాన్ని వెడ్నెస్‌డేలో సన్మానం చేయడంతో 2వ నెల విజయవంతంగా పూర్తి చేసుకొని 3వ నెలలో గడిపెట్టొచ్చు. 3వ నెల చూడండి మీ జన్మే ధన్యమైపోద్ది. థర్డ్ మంత్ గోల్ క్రౌన్ డైరెక్టర్. మీరు క్రౌన్ డైరెక్టర్ అవ్వాలంటే చాలా సింపుల్ అండి. మీరు డైరెక్టర్ ఎలా అయ్యారో మీ కింద ఉన్న ఆరుగురు మెంబర్స్‌ని డైరెక్టర్ చేస్తే చాలు. అది ఎలాగో చూడండి. మీరు 200 పీవీ కొనుక్కొని ఆరుగురిని 16% చేస్తే మీరు క్రౌన్ డైరెక్టర్ అవుతారు. ఎలాగో చూడండి. ఒక్కొక్కరి దగ్గర నుంచి లాస్ట్ మంత్ మనం ఎలా డైరెక్టర్లు అయ్యామో ఆరుగురిని అలా చేయడం వల్ల 27,000 పీవీ ఆళ్ళ దగ్గర నుంచి వస్తుంది. మన సెల్ఫ్ పీవీ 200 పీవీ పైన ఇక్కడ వేసింది చూడండి. 200 పీవీ మొత్తం 27,200 వచ్చింది. ఈ విధంగా క్రౌన్ డైరెక్టర్ ప్రమోషన్ తీసుకుంటే మీరు ఇక్కడ ఒక 50,000 రూపాయల వరకు అటు ఇటుగా చెక్కు పడుతుంది. ఇక్కడ వెడ్నెస్‌డేలో సన్మానం చేయడంతో 3వ నెల పూర్తి చేసుకొని 4వ నెలలోకి వెళ్తారు. 4వ నెలలోకి ఈ విధంగా గనక చేసి అడుగు పెట్టారా చెస్ ఫోర్త్ మంత్ గోల్ 1,00,000 ప్లస్ ఇన్‌కమ్‌లోకి వెళ్ళిపోతారు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్‌లోకి అడుగు పెడతారు. అంటే మీ జీవితంలో ఇంకా డబ్బు మీకోసం పని చేసుకునే స్థాయికి రెడీ అయిపోయారు. మీ జీవితంలో ఉన్న డ్రీమ్స్ కారు, ఇల్లు, ఫారెన్ ట్రిప్స్ అన్నీ నెరవేరిపోతాయి. అలాంటి గొప్ప లైఫ్‌లోకి 4వ నెలలోకి అడుగుపెట్టారు. యెస్ దానికి 3 ఈజీ స్టెప్స్ చెప్తున్నాను. ఒకటోది పర్చేజ్ 100 పీవీ ప్రతి నెల 2వ తారీఖు నెల మొదలవుతుంది కాబట్టి అప్పుడు కొనుక్కోవడానికి సిద్ధపడండి. ఇది రీపర్చేజ్ కోసం మాట్లాడుతున్నాను. ఫస్ట్ మంత్ అయితే మీరు ఎప్పుడు జాయిన్ అయితే అప్పుడు కొనేసుకోండి 100 పీవీ. రెండో నెల నుంచి ఎప్పుడు కొనుక్కున్నా క్రమశిక్షణ కావాలి కాబట్టి 2వ తారీఖున 100 పాయింట్లు కొనుక్కోండి. మీరు జాయిన్ చేసిన రెండో పాయింట్ ఆరుగురిని 2వ తారీఖున 100 పాయింట్లు కొనిపించండి. అండ్ ప్రతి వారం కంపల్సరీ మీటింగ్‌కి అటెండ్ అవ్వాలి. ఎక్కడ అటెండ్ అవ్వాలంటే ఎక్కడ మీటింగ్ జరిగితే అక్కడ మీరు మీతో పాటు మీరు ఇక్కడ ఫ్యామిలీగా ఆరుగురితో ప్రయాణం మొదలుపెట్టారు కాబట్టి వాళ్ళ ఆరుగురితో అటెండ్ అవ్వాలి. మీరు మీ ఆరుగురితో అటెండ్ అవుతే వాళ్ళు వాళ్ళ ఆరుగురితో అటెండ్ అవుతారు. ఈ 3 స్టెప్స్ చాలా ప్రధానం. వీటి గురించి వివరణ మరలా వేరే మీటింగ్‌లో నేను చెప్తాను. అండ్ ఈ గోల్స్‌ని ఈ విధంగా సెట్ చేసుకోండి. వెస్టేజ్ కంపెనీలో డెవలప్ అవ్వాలంటే 4 మంత్స్ చాలు మనకి. ఒకటో నెల 8% గోల్, రెండో నెల 16%, థర్డ్ మంత్ క్రౌన్ డైరెక్టర్, ఫోర్త్ మంత్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్‌లోకి అడుగుపెట్టి మన లైఫ్‌ని మన జన్మని ధన్యం చేసుకోవాలి. అలాంటి గొప్ప అవకాశం వెస్టేజ్ కంపెనీ మీకు ఇచ్చింది. ఈ అవకాశాన్ని తీసుకొని మీరందరూ కూడా అచీవ్ చేసుకొని ఫైనాన్షియల్ ఫ్రీడమ్‌లోకి అడుగు పెడతారని ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ బిజినెస్ గురించి ఇంకేదైనా డౌట్ మీకు ఉంటే గనక నాకు కాల్ చేయొచ్చు. నా నంబర్స్ 9704381557 ఓకేనండి. ఈ అవకాశాన్ని తీసుకొని మీరందరూ కూడా కోటీశ్వరులు కావాలని ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందుకోవాలని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ వెల్త్. మీ ఈశ్వర్ డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ ఫ్రమ్ వెస్టేజ్ మార్కెటింగ్ కంపెనీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. విష్ యూ వెల్త్ అందరికీ.